మరి అయితేనైతే ఎంతో చక్కని బండి అయితే తయారు చేసి రాయలు అయితే నడుపుతున్నాడు ఫ్రెండ్స్. మరి అయితేనే ఏ విధంగా నడుపుతున్నాడో మనం అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి, మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ బండి అయితే సొంత తయారింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇదైతే స్కూటీ టైర్లు అనమాట. ఇక్కడ సెట్ చేస్తున్నాడు బేరింగ్తో సహా మొత్తం. ఎంతో చక్కగా వెల్డింగ్ చేసి ఈ బండిని అయితే తయారు చేసాడు మా రైతన్న. చూడండి ఫ్రెండ్స్ దీంతోనైతే రాయలు అయితే నడుపుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడైతే గాలి అయితే తోయాలి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అయితే ఘాటి ఫ్రెండ్స్. ఘాటికి ఈ విధంగా కష్టపడాలి, తోయాలి. మనమైతే కొండ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి మా ఊరు కొండ ఇది. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో చక్కగా మా రైతన్న అయితే తోసుకొని వెళ్తున్నాడు. మా రైతన్న కోసం ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చూడండి మా రైతన్న ఎక్కడికి వెళ్తున్నాడో మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం. మనమైతే మా రైతన్న ఏం చేస్తున్నాడో. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే చాలా దూరం అయితే వెళ్తున్నాం ఆ బండితోని. ఎంత ఎలాంటి తుప్పలైనా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ బండి. చూడండి చాలా తుప్పలు అయితే ఉన్నాయి ఇక్కడ. అయినప్పటికీ లెక్క చేయకుండా పరిగెడుతూనే ఉంది బండి. ఎంతో చక్కగా మేమైతే దాని వెంట వెళ్తున్నాం. మనమైతే రాయకోరికి వచ్చాం, చిన్న రాయకోరి అనమాట. చూడండి చిన్న రాయకోరి. దీనికి ఒక్కొక్కటిగా లోడ్ అయితే చేయాలి. చూడండి మా రైతన్నైతే లోడ్ చేస్తాడు. ఇకైతే ఏ విధంగా లోడ్ చేస్తాడో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి బండి అయితే సరిగ్గా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి అన్ని వెల్డింగ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఒక రాయిని ఎత్తాలంటే బండి అయితే బెండ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. చూడండి బెండ్ చేసుకొని ఈ విధంగా ఎత్తాలన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక రాయి అయితే లోడ్ అయితే అయిపోయింది. ఆ రైతన్నైతే ఎంతో చక్కగా అయితే రాయిని అయితే లోడ్ చేసాడు ఫ్రెండ్స్. చూడండి చిన్నవి కూడా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా రైతన్నకి ఇల్లు పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఇల్లు కట్టుకోవాలంటే రాయలు అయితే ఫస్ట్ పునాది అయితే కట్టాలి. దాన్ని బట్టి మా రైతన్న నేను ఒకటే ఎత్తుకెళ్తాను. ఇలాంటి బండి ఒకటి తయారు చేస్తే ఇలాంటి చిన్నవి కూడా ఒక 2-3 అయినా తీసుకెళ్తానని ఈ బండి అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కటి బండి ఫ్రెండ్స్ ఇది. చూడండి అన్ని వెల్డింగ్తో. చూడండి ఫ్రెండ్స్ అన్ని వెల్డింగ్తో చేసింది అనమాట. వెల్డింగ్ చేసి ఎంతో చక్కగా ఈ బండిని అయితే తయారు చేశాడు. చూడండి మేమైతే రాయలు అయితే ఎక్కించేస్తాం బండికి. చూడండి ఎంతో చక్కగా ఈ బండి అయితే వెళ్తుంది. దీనికైతే బ్రేకులు అయితే ఉండవు ఫ్రెండ్స్. దీనికి మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇలాగా వద్దనమాట. చాలా జాగ్రత్తగా స్లో బ్రేకులు ఉండవు. వెళ్ళిపోతున్నాయట్రా బాబు. బరువుందిరా, చాలా బరువుంది. బరువే ఉంటుంది మరి. పైగా చిన్న రాయలు కదా కిందకి, దాన్ని పెట్టి వెళ్ళట్లేదు, పోయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా దించాలరా. టిల్లర్లా దించుతున్నాడు వీడు. చూడండి చాలా దీనికి బ్రేకులు ఉండవు. అంత బరువు ఉందారా? బరువు లేదు కానీ ఈ టైర్లు కదా ఇటు వస్తుంది. ఈ జలపాతం ఎలా దాటుతావు?
ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కష్టంగా ఉంటుంది. ఇక్కడ 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 ఎగరదేమో ఓకేనా అన్న, ఈ బండి తయారు చేయడానికి ఏ విధంగా ప్లాన్ వచ్చింది మీకు? ఏ విధంగా అంటే మరి రాయిలు మొత్తం అంటే ఒకటే మొక్కడానికి ఇల్లు కట్టాలని రాయి తీసుకెళ్తున్నాం. ఓకే ఓకే. దీంతోనంటే 3-4 మోసుకొచ్చాం. ఫ్రెండ్స్ చూడండి మరి అయితే ఏంటంటే ఆడ ఒకటే తీసుకెళ్తాడు కాబట్టి ఇలాంటి బండి అయితే 2-3 తీసుకెళ్ళవచ్చు, కానీ ఇలాంటి బండి అయితే తయారు చేశాడు. ఫ్రెండ్స్ చూడండి బండి అయితే చాలా బాగుంది. నేను కూడా ఇల్లు కట్టేటప్పుడు ఈ బండి అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఖర్చు లేని పని ఫ్రెండ్స్ ఇది. చూడండి మేమైతే అలసిపోయాం. ఫ్రెండ్స్ చూడండి మనకి ఎంత బలం ఉంటే అన్ని రాయలు అయితే తీసుకెళ్ళవచ్చు. మనం బలం లేకపోతే 1-2 అయితే, నాకైతే 1-2 సరిపోతాయి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.